ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనము గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి ఒక అనాలిసిస్ చేద్దాము. మనకు మొత్తం మీద 563 ఉద్యోగాలకు లాస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఆ కోర్టుల చుట్టూ తిరిగి అనేక మలుపులు తిరిగి ఓవరాల్గా మనకు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో మరి ఆ గ్రూప్ 1 పై సింగిల్ జడ్జి తీర్పు అమలు నిలిపివేసి నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇమ్మీడియట్గా టీజీపీఎస్సీ మనకు ఈ లిస్ట్ అయితే అనౌన్స్ చేసేసింది, సెలక్షన్ లిస్టు. సో వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించి ఈ వీడియోలో కొన్ని అంశాలు, కీలకమైన అంశాలు, కొత్త వాళ్ళకు కూడా ఉపయోగపడే అంశాలు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా మెటీరియల్ అందుబాటులో ఉంది మన ఛానల్లో. ఎవ్రీడే డైలీ అప్డేట్స్, 3000కు పైగా ప్రశ్నలు ఉన్నాయి. ప్రతిరోజు మీకు ఒక 10 క్వశ్చన్స్ చొప్పున అవి కూడా చూడండి. సో ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అనేది మనకు తెలంగాణలో చాలా అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు. ఎందుకంటే దీంట్లో మనకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి పోస్టులు, ఆర్డీఓ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టు కనుక ఒక గ్రూప్ 1 అంటే సెలెక్ట్ అయితే ఐఏఎస్గా ఒక 10 ఇయర్స్లోనే దాదాపుగా మనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కన్ఫర్డ్ సర్వీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక గ్రూప్ 1 నుంచి ఐఏఎస్కి వెళ్ళడానికి ఒక వే అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. డైరెక్ట్ సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్ సెలెక్ట్ కావడం అంటే మీకు తెలుసు ఎంత గొప్ప యజ్ఞం. కానీ మన తెలంగాణ స్టేట్కి సంబంధించి మీరు గ్రూప్ 1 రాసి ఐఏఎస్ కావడానికి ఒక ఛానల్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి మరి ఈ ఉద్యోగాలకు ఉన్నటువంటి క్రేజ్ ఆ విధంగా ఉంటుంది. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే మనకు మొత్తం 563లో ఒక్క పోస్ట్ను ఆపారు రిజల్ట్. 562 గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను మనకు టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి పోస్టుల ఆర్డరు, వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల మెరిట్, రిజర్వేషను, రోస్టర్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపికైన వారి వివరాలు అయితే మనకు మొత్తం వెల్లడించింది. ఇక్కడ మీరు గమనించండి, ఒక్కరిది లో ఉంచిండ్రు. గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంకులు సాధించినటువంటి అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. ఇక్కడ ఎవరైతే మరి టాపర్స్ ఉన్నారో వీళ్ళంతా ఆర్డీఓ పోస్ట్ని ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే నేను చెప్పిన ఇందాకనే వీళ్ళంతా ఐఏఎస్లు అవుతారని చెప్పాను కాబట్టి దానికి ఉన్నటువంటి ఆ డిజిగ్నేషన్ దృష్ట్యా వీళ్ళంతా కూడా టాపర్స్ అంతా. మనకి ఇక్కడ పేర్లు ఇచ్చారు చూడండి. లక్ష్మీ దీపిక టాపర్గా నిలిచింది. సెకండ్ ర్యాంకు దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి థర్డ్ పొజిషన్లో ఉన్నారు. జిన్నా తేజస్విని 4th ర్యాంకు, సిద్ధాల కృతిక 5th ర్యాంకు, హర్షవర్ధన్ 6th ర్యాంకు, కె అనూష 7th ర్యాంకు, ఏరెన్ల నిఖిత 8th ర్యాంకు, కె భవ్య 9th, 10th శ్రీకృష్ణ సాయి. సో ఇక్కడ మనం కొందరి మార్కులు కూడా అందుబాటులో ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఒక టాప్ ర్యాంకర్కి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది. హైకోర్టు సీజే ధర్మాసనము మనకు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి అయితే మార్గం సుగమమైంది. కాబట్టి ఈ లిస్ట్ ఇచ్చామని చెప్తున్నారు. ఇక్కడ మనకు తుది ఎంపికలో మల్టీ జోన్ 1లో 258, మల్టీ జోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసిండు. ఇక టాపర్ విషయానికి వస్తే ఇక్కడ లక్ష్మీ దీపిక మీరు గమనించండి, గ్రూప్ 1 ప్రధాన పరీక్షలో మొత్తం 900 మార్కులకి 550 మార్కులతో మల్టీ జోన్ 2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్ రావు నగర్కు చెందిన లక్ష్మీ దీపిక రాష్ట్ర టాపర్గా నిలిచారు. ఇక 900కు 550 అంటే దగ్గర మీకు చూడండి ఒక 60%, 60% మార్కులు వస్తే మొత్తం స్టేట్లో టాప్ ర్యాంక్ వచ్చింది. 60% మార్క్స్ సంపాదిస్తే సరిపోతుంది టాప్ రావాలంటే. గతంలో ఉన్నటువంటి గ్రూప్ 1 రిక్రూట్మెంట్లు చూసుకున్నా కూడా మనకు ఇంచుమించుగా ఇంతే ఉంటుంది. టోటల్ మనకు 6 పేపర్స్ ఉన్నాయి మెయిన్స్లో. ఈచ్ పేపర్ 150, మొత్తం 900 మార్క్స్ ఉంటాయి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి. సో దీంట్లో 60% మీరు మార్క్స్ కనుక సంపాదిస్తే మీరు టాపర్స్లో ఉంటారు, అందులో డౌట్ ఏమీ లేదు. అది మనం చూసుకోవాలి. ఇక మల్టీ జోన్ 2 కేటగిరీలో హైదరాబాద్ లక్ష్మీ దీపిక ఇది అయిపోయింది. నెక్స్ట్ అంటే టాపర్ ర్యాంకు ఒక డాక్టర్ నుంచి లక్ష్మీ దీపిక మనకు టాపర్గా నిలవడం అనేది ఇక్కడ జరిగింది. ఇక గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో ఆమె అత్యుత్తమ ప్రతిభ చూపించారు. తుది ఎంపికలో ఆమె ఆర్డీఓ పోస్ట్ని ఎంపిక చేసుకున్నారు. మల్టీ జోన్ 1 కేటగిరీలో టాపర్గా నిలిచిన హన్మకొండ జిల్లాకు చెందిన తేజస్విని మనకు రాత పరీక్షలో 532 మార్కులు సాధించారు తేజస్విని. 532కు ఇక్కడ మల్టీ జోన్ 1లో టాప్ ర్యాంక్ వచ్చింది చూడండి. నెక్స్ట్ ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తారు. ఒక మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వర్తిస్తూ మరి అకుంఠిత పట్టుదలతోటి గ్రూప్ 1 రాసి ఇవాళ మనకు మల్టీ జోన్ 1లో టాపర్గా నిలవడం అనేది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఆమె కూడా ఆర్డీఓ పోస్ట్ లభించింది. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ
535.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంకు సాధించి, ఫస్ట్ ర్యాంక్ మీకు 550 ఉంటే సెకండ్ ర్యాంక్ 530, ఒక 15 మార్క్స్ డిఫరెంట్ ఉంది మనకు. ఆర్డీఓ పోస్టును సాధించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూప్ 1 పోస్టుల నియామకాలు చేపట్టడం ఇదే ఫస్ట్ అటెంప్ట్. అంటే చాలా సంవత్సరాల తర్వాత మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది జరిగింది. మీరు గమనించండి. జనరల్ మెరిట్ ర్యాంకు జాబితాలో తొలి 10 ర్యాంకుల్లో 6, టాప్ 50 ర్యాంకుల్లో 25 మంది, 100 ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉన్నారు. మహిళల సంఖ్య పెరిగింది. టాపర్స్లో కూడా చాలా మంది రావడం అనేది జరిగింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు మనకు 52 మంది ఉన్నారు మొత్తం. టాప్ 3 ర్యాంకర్తో పాటు టాప్ 100లో 5 తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు, నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఇక్కడ ప్రతిభ చాటారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకు జాబితా ప్రకటించింది. ఈ జనరల్ ర్యాంకు లిస్టులో మనకి మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియలో కొత్త సంస్కరణ అమలు చేస్తూ టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన మనకు లాస్ట్ ఏప్రిల్లోనే ఇది కండక్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద వీళ్ళ కళ నెరవేరబోతుంది. ఇంకా మిగతా ఇప్పుడు ఈ గ్రూప్ 1 త్రుట్లో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేయాలనేది ఒకటి. ఇక కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఒక ఇష్యూ మనం డిస్కస్ చేద్దాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము అంతకుముందు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఈ జాబ్ క్యాలెండర్ ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్, రకరకాల రీజన్స్ వల్ల ప్రస్తుతానికి ఇది పెండింగ్లో ఉంది. దీనికోసము రూపకల్పన అంటే తుది కసరత్తు జరుగుతుంది. మొత్తం మీద ఈ లోకల్ ఎలక్షన్స్ లోపైతే రాకపోవచ్చు, కానీ లోకల్ ఎలక్షన్స్ తర్వాతనే మనకు కొత్త జాబ్ క్యాలెండర్ మాత్రం 100% వస్తే అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ జాబ్ క్యాలెండర్లో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి అంటే ఇన్ని పోస్టులు ఉంటాయా, కొన్ని పోస్టులు డెఫినెట్గా అంటే ఇన్ని పోస్టులు ఉండకపోయినా కూడా కొన్ని పోస్టులతోటి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదండి. వచ్చే జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంకా అడ్డంకి ఏం లేదు. ఇక మీరు ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇప్పటి నుండి మీ ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఎందుకంటే సిలబస్ అనేది మారే అవకాశాలు తక్కువే. మనకు అంత సిలబస్ మార్చకపోవచ్చు, ఏమైనా చేంజెస్ వస్తే ఒక 10-20% తప్ప మెయిన్ సిలబస్ ఏం పెద్దగా మారదు. ఇక ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ లేదు గ్రూప్ 1లో. మీరు గమనించండి, గతంలో ఇంటర్వ్యూస్ ఉండేటివి, కానీ ఇంటర్వ్యూ తీసివేయడం వల్ల మీరు మంచిగా రిటర్న్ టెస్ట్ కనుక, మెయిన్స్ కనుక బాగా రాస్తే మీరు ఒక మంచి టాప్ పొజిషన్కి వెళ్ళొచ్చు. ఇక ప్రిలిమ్స్ ఉంటుంది మనకి గ్రూప్ 1లో 150 మార్క్స్ మొత్తం జనరల్ స్టడీస్. ఈ ప్రిలిమ్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకు మెయిన్స్కి క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రిలిమ్స్ను ఎదుర్కోవడానికి మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిటికీ పనికొచ్చినటువంటి సిలబసే మనకి ఇక ప్రిలిమ్స్లో ఉంది. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయడానికి మీ దగ్గర ఆల్రెడీ కామన్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. తర్వాత మెయిన్స్కి క్వాలిఫై అయిన తర్వాత అక్కడ ఉన్న ప్యాటర్న్ ప్రకారం మీరు అక్కడ మెయిన్స్ సరిగ్గా ప్రిపేర్ అయితే మీరు కూడా గ్రూప్ 1 ఒక టాపర్స్ లిస్ట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకవేళ గ్రూప్ 1 మిస్ అయినా కూడా మీకు ఖచ్చితంగా సేమ్ సిలబస్ మన గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో కూడా అదే సిలబస్ ఉంటుంది. కాబట్టి అక్కడైనా మీకు సర్వీస్ రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఓవరాల్గా అర్థమైంది కదా. మనకు 50% మార్క్స్ కనుక మనం సంపాదిస్తే గ్రూప్ 1లో వెళ్ళిపోవచ్చు. 60% వస్తే గ్రూప్ 1 టాపర్ లిస్ట్లో మనం ఉండొచ్చు. ఎందుకంటే టాప్ పోస్టులు ఉన్నాయి, ఆర్డీఓ పోస్టులు, డిఎస్పీ పోస్టులు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 లాంటి పోస్టులు, చాలా హైయెస్ట్ డిజిగ్నేషన్ అటువంటి పోస్టులు మన గ్రూప్ 1లో ఉన్నాయి. కాబట్టి మరి ఈ వైపుగా ఎవరైతే కొత్త వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారో వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.